ఓబ్లాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనని కోర్టు తీర్పిచ్చింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఇటీవలే ఆమె సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ రెండోసారి ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కు కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది. 2006లో ఓఎంసీ మైనింగ్ లీజ్ వ్యవహారంలో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఓఎంసీ గన్నుల కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టుగా సమాచారం అందుతుంది. ఓబ్లాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనంటూ కూడా కోర్టు తీర్పు ఈ రోజు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. శ్రీలక్ష్మి గతంలో వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. హైకోర్టు తీర్పుతో ఇక నుంచి శ్రీలక్ష్మి సిబిఐ కోర్టులో ట్రయల్స్ కి హాజరవ్వాల్సిందే, సిబిఐ అడిగినటువంటి ప్రతి దానికి శ్రీలక్ష్మి సమాధానం ఇవ్వాల్సిందే అంటూ కూడా హైకోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఇంతకు ముందే ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం వస్తుంది. సిబిఐ ప్రతివాదులు వాదనల పరిగణలోకి హైకోర్టు ఇది స్వీకరించి ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓఎంసీ మైనింగ్ లీజ్ వ్యవహారంలో 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ సిబిఐ వాదనలు ఏకీభవించి న్యాయస్థానం పెట్టడానికి శ్రీలక్ష్మి అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని కూడా ఈ గతంలోనే ఈ అభియోగాలు మోపింది. శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ పై 3 నెలల్లో విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఈ 3 లోపు విచారణ పూర్తి చేసినటువంటి హైకోర్టు గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి విముక్తి కల్పించడము ప్రతివాదుల వాదనలు పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చినందున సుప్రీంకోర్టు సిబిఐ ఆశ్రయించి సిబిఐ ద్వారా ఈ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2022లో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్ చేయడంతో ఈ తీర్పుని సవాల్ చేస్తూ సిబిఐ తిరిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దీంతో శ్రీలక్ష్మికి ఓఎంసీ కేసులో దోషిగా అప్పటి కోర్టు తేల్చడము, డిశ్చార్జర్ పిటిషన్ ని కొట్టివేస్తూ గతంలో ఈ కోర్టు నిర్ణయం తీసుకోవడము, మళ్ళీ ఈ రోజు విచారణ సందర్భంగా శ్రీలక్ష్మి ఓఎంసీ గనుల కేసులో అవినీతి అక్రమాల కేసులో నిందితురాలే, ఇక నుంచి సిబిఐ ట్రయల్స్ శ్రీలక్ష్మి హాజరవ్వాల్సింది అంటూ కూడా కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఇంతకు ముందు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.